క్లాస్ నేను చెప్పబోయే వాక్యం నీళ్ళలోనికి బాప్తిజం. ఇప్పుడు మనం చూస్తే చాలా రకాల బాప్తిజాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీటితో, జెండాతో. కానీ ఈ బాప్తిజాలు కరెక్ట్ కాదు. మనం పాత నిబంధనలో చూస్తే నోవహు దినములు జరిగినట్టు కానీ అంటే ఒకే నీరు మంచి వాళ్ళని రక్షిస్తే అదే నీరు చెడ్డ వాళ్ళని నశింపజేస్తుంది. అలాగే మనం ఇంకా చూస్తే నీళ్ళలోనూ సముద్రంలోనూ బాప్తిజం పొందిరి. మనకు పాత నిబంధన ఛాయగా ఇవ్వబడింది. మనం నీటితో బాప్తిజం తీసుకోకూడదు, నీళ్ళలోనికి తీసుకోవాలి. అంటే పూర్తిగా మొలగాలి. 1 కొరింథీ 10:1 నీళ్ళలోనూ సముద్రంలోనూ. 1 పేతురు 3:19 నోవహు దినములు జరిగినట్టుగానే. మత్తయి 3:11 నీళ్ళలోనికి బాప్తిజం తీసుకోవాలి. యోహాను 3:5 నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి ప్రవేశించరు. అపోస్తులు 8:38 ఫిలిప్పు అపోస్తులకి నీళ్ళలోనికి బాప్తిజం ఇచ్చారు. థ్యాంక్ యూ.